హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. సో రీసెంట్గా రిలీజ్ అయిన మిర్జాపూర్ గురించి మనకి అద్భుతమైన రివ్యూ అయితే వచ్చింది. సో ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం ఓటీటీ నుంచి మంచి హైప్తో రిలీజ్ అయిన అవైటెడ్ ఓటీటీ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా హిందీ సిరీస్ మిర్జాపూర్ సీజన్ 3 అనే చెప్పాలి. మరి ఈ సిరీస్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రిలీజ్కి తీసుకురాగా ఈ సిరీస్ అంచనాలు అందుకుందో లేదో మనం ఈ రివ్యూలో చూద్దాం. ఇంకా కథలోకి వస్తే సీజన్ 2 మున్నాబాయ్ మరణం తర్వాత కాలిన్ భయ్యాని ఒక సేఫ్ హౌస్కి శరత్ శుక్లా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. ఈ సమయంలో మున్నా భార్య మాధురి యాదవ్ ఉత్తరప్రదేశ్కి సీఎంగా అక్కడ క్రైమ్ లేకుండా చేయాలని డిసైడ్ అవుతుంది. అయితే ఇంకో పక్క గుడ్డు పండిత్ మిర్జాపూర్ సింహాసనాన్ని తీసుకుంటాడు. కానీ అందుకు అక్కడ బాహుబలులు అతడికి వ్యతిరేకంగా నిలబడి అడ్డుకుంటారు. ఈ సమయంలో శరత్తో గుడ్డులలో ఎవరు బలవంతరో నిరూపించుకోవాలని షరతు పెడతారు. మరి ఇందులో ఎవరు గెలిచారు, ఆధిపత్యం సాధిస్తారు? సీఎం మాధురి తాను కోరుకున్నట్లు క్రైమ్ లేకుండా చేస్తుందా? ఇందులో కాలిన్ భయ్య పాత్ర ఏంటి అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. సో ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే ఈ పర్టికులర్ వెబ్ సిరీస్ని ఒక హిందీలోనే కాకుండా తెలుగు ఆడియన్స్లో కూడా మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. దీనితో 2 సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ల తర్వాత వచ్చిన 3వ సీజన్పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సీజన్ కూడా వాటికి తగ్గట్టుగానే మిర్జాపూర్ అభిమానుల్ని అలరిస్తుందనే చెప్పాలి. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు, మంచి డ్రామాతో వారికి పర్ఫెక్ట్ ఫీస్ట్ని అయితే అందిస్తుంది. అలాగే ఈసారి సీజన్లో మంచి మైండ్ గేమ్, అలాగే కొన్ని పాత్రలు, వాటి తాలూకలు, అసలు రంగులు బయటికి రావడం వంటివి ఇంప్రెస్ చేస్తాయి. అలాగే ఈ సిరీస్లో విజయ్ వర్మ, అలాగే ఈషా తల్వార్లు తమ పాత్రలో ఇంట్రెస్టింగ్ పెర్ఫార్మెన్స్ని అందించారు. అలాగే మరికొన్ని సీన్స్ నుంచి రసవత్తరంగా సాలిడ్ ఎమోషన్స్తో కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్లో ఫుల్ ఫీస్ట్ అనే చెప్పాలి. చివరి అరగంట చాలా సర్ప్రైజింగ్ మూమెంట్స్తో మంచి ఇంటెన్స్గా సాగుతుంది. ఇక ఈ సీజన్లో నటీనటుల్లో అయితే ఆలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి, అలాగే అంజుమ్ శర్మలు అదరగొచ్చారు. సిరీస్ స్టార్టింగ్ నుంచే వీరి ముగ్గురు చుట్టూ నడిచే డ్రామా, కానీ అందులో వారి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్లో ఈ సీజన్లో హైలైట్గా నిలుస్తాయి. ఈ సిరీస్లో డిసప్పాయింటింగ్ అంశం ఏదన్నా ఉంది అంటే అది బాగా ల్యాగ్ చేయడం అనే చెప్పాలి. దాదాపు మొదటి 5-6 ఎపిసోడ్స్ కూడా చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఒక 7-8 ఎపిసోడ్స్లో కుదిరించాల్సిన సిరీస్ని బాగా ల్యాగ్ చేసి 10 ఎపిసోడ్స్కి అయితే తీసుకెళ్లారు. వీటితో ఒకంత బోరింగ్గా ఉంటుందనే చెప్పాలి. ఈ సీజన్లో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక టెక్నికల్ టీంలో మ్యూజికల్ వర్క్స్ పర్వాలేదు అనిపించింది. అలాగే లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్లో టైటిల్ ట్రాక్ బీట్స్ని మార్చడం బాగుంది. సినిమాటోగ్రఫీ నీట్గా సాగింది. ఎడిటింగ్ ఇంకా బెటర్గా చేయాల్సిందేమో అనిపించింది. విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి. ఇక దర్శకులు గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ల విషయానికి వస్తే కొన్ని అనవసరమైన సబ్ప్లాట్లతో కొన్ని చోట్ల బోరు కొట్టించారు, కానీ చివరి ఎపిసోడ్స్లో మాత్రం బాగుంది. ఇక ఓవరాల్గా చూస్తే ఇది మొత్తంగా చూసినట్టయితే ఈసారి సీజన్ మొదటి 2 సీజన్లతో పోలిస్తే మరింత బెటర్గా అనిపించదు, కానీ ఓకేలా అనిపిస్తుంది. అలాగే మెయిన్ లీడ్ ఆలీ ఫజల్, అంజుమ్ శర్మ, శ్వేతా త్రిపాఠి, విజయ్ వర్మల పెర్ఫార్మెన్స్, అలాగే వారి చుట్టూ సాగే డ్రామా అయితే బాగుంది, కానీ అనవసరంగా పలు ఎపిసోడ్ని సాగదీశారు. ఓవరాల్గా మా ఫిల్మీ బౌల్ నుంచి మేమిచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. సో మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఇంకా మరిన్ని మూవీ రివ్యూస్ కోసం అయితే ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.